బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం అణగారిన వర్గాల కోసం మాత్రం కాదు, సకల వర్గాల అభ్యున్నతికి ఆయన శ్రమించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి సభలో ఆయన ప్రసంగించారు. ఆయన కేవలం దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాల కోసమే పనిచేశారని చిత్రించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని, అది సరైనది కాదని అన్నారు. పరిపాలన పూర్తి చేసుకొని 1 సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అనే మరి స్లోగన్స్తో, అనే నినాదంతో, అనే పట్టుదలతో, అనే కమిట్మెంట్తో మేము ముందుకు పోతున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన వర్గాలకి వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పోరెస్ట్ ఆఫ్ ద పోర్ మా పార్టీ, మా ప్రభుత్వం కమిటెడ్ ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా డెవలప్మెంట్, వెల్ఫేర్, ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్ ఇవి మా మూల సిద్ధాంతాలు. దీని ప్రకారమే ఈ 1 ఇయర్ పరిపాలన కొనసాగింది. మరో 4 ఏళ్ళు అద్భుతమైన పారదర్శక మరి మంచి పరిపాలన అందించబోతున్నారు. ఈ 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇక్కడ రేపు 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ మరి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది జిల్లా చరిత్ర కూడా నిలబడబోతుంది.